రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఉత్కంఠ ఇప్పటికే నెలకొంది. మనసు విప్పి మాట్లాడుకోనున్న గురు శిష్యులు అనే ప్రచారం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య తిరుగులేని బంధం ఏర్పడుతుందని అన్నారు. ఆ దిశగా అడుగులు వేసేందుకు సీఎంలు సన్నద్ధమయ్యారు. దీనికి హైదరాబాద్ వేదిక కానున్నది. 6న మహాత్మా జ్యోతిబా ఫులే భవన్ లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజార్టీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు 1,50,000 కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు. గతంలో కేంద్ర కేబినెట్ గా కార్యదర్శి రాజీవ్ గౌబా 2-3 సార్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. కానీ సమస్యలు పెద్దగా కొలిక్కి రాలేదు. ఈ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి కూడా. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరికొందరు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేది వారి వాదన. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధిక భాగం హైదరాబాద్ లోనే ఉన్నాయని వారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవలే ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన శనివారం సమావేశమవుదామంటూ సూచించారు. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. ఈ లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు. తాజాగా ఈ లేఖను పంపించారు. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. 6వ తేదీన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫులే భవన్ లో సమావేశమవుదామని చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు తెలిపారు. ముఖాముఖి సమావేశం ద్వారా విభజన సమస్యలను పరిష్కరించుకుందామంటూ చొరవ తీసుకోవడం, ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.